వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల వార్డుల్లో పని చేయలేకపోతున్నాం. శానిటేషన్ సిబ్బందికి చీపుర్లు చెత్తబండ్లకు చక్రాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నాం. స్పందించని మున్సిపల్ అధికారులు. నంద్యాల అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అయ్యప్ప మాలాధారులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షులు రామలింగారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల పట్టణంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడి. నంద్యాల మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన ఖమ్మంపాటి వరప్రసాద్. కార్తీక మాసం ప్రారంభం. నంద్యాల శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్. ఆళ్లగడ్డ అహోబిలం పుణ్యక్షేత్రంలో రజక అన్న సత్రం నందు స్వాతి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రజక సత్రం అధ్యక్షులు డాక్యుమెంట్ రైటర్ నాగేంద్ర. పేద ప్రజలకు అందుబాటులోకి ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పునరుద్ధరించాలి. నెట్వర్క్ హాస్పిటళ్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి. సిపిఎం. నంద్యాలలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సిఐ సుధాకర్ రెడ్డి. దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవకారుడు ఆళ్లగడ్డలో అష్ఫకుల్లా ఖాన్ జయంతి వేడుకలు. నంద్యాలలో షాహిద్ అష్ఫకుల్లా ఖాన్ 125వ జయంతిని హిందూ ముస్లిం ఐక్య పోరాటానికి ప్రతీకగా స్మరించుకోవాలి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.